అదేవిధంగా విశ్వామిత్రుడు అనేకానేక దివ్యావస్త్రాలను శ్రీరాముడికి అనుగ్రహించాడు. ఆయన అభ్యర్థన మేరకు రాముడు యాగరక్షణ చేశాడు. నిర్వికల్పానంద వివరించసాగాడు. ఒక్క బాణంతో రాముడు మారీచుడిని సముద్రంలో పడిపోయేలా చేశాడు. సుబాహును సంహరించాడు. విశ్వామిత్ర మహర్షి యాగం నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తయింది. రామలక్ష్మణులను ఆయన మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు. దారిలో గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో శిలారూపంలో పడి ఉన్న అహల్యను పాదస్పర్శ చేత రాముడు మనిషిగా మార్చాడు. ఇక శ్రీరాముడు శివధనుర్భంగం చేయడం, సీతను వివాహం చేసుకోవడం మీకు తెలిసిన గాథలే. గురువుగారు, రాముడు శివధనుస్సును ఉద్దేశపూర్వకంగా విరిచాడా? చిదానందుడు అడిగాడు. లేదు, శివాచాపాన్ని విరిచివేయాలన్న కోరిక శ్రీరాముడికి లేదు. భగ్నం చేయాలన్న నిబంధన లేదు. శివధనుస్సును ఎత్తి నారి సంధించి ఎక్కు పెడితే చాలు. శ్రీరాముడు అదే చేశాడు. అయితే ఆయన బాహుశక్తి ముందు శివచాపం ఆగలేదు. ఎక్కు పెట్టగానే విరిగిపోయింది, అంతే. గురుదేవా, ఈ వార్త విన్నారా? అకృతవర్ణుడు ఉద్రేకంగా అరుస్తూ పూజామందిరంలోనికి పరుగెట్టుకు వెళ్ళాడు. గురుదేవా, ఏ వార్త అకృతవర్ణ? ధనువుకు పరశువుకు నిత్యము చేసే అర్చన ముగించిన పరశురాముడు శిష్యుడి వైపు తిరుగుతూ అన్నాడు. అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడు శివధనువును విరిచివేశాడట. శివధనువా? అది జనకుడి అధీనంలో ఉందే. పరశురాముడు సాలోచనగా అన్నాడు. జనక మహారాజు సభలోనే ధనుర్భంగం జరిగిందట. గురుదేవా, శివధనుస్సును ఎక్కుపెట్టే వీరుడికి కూతురు సీతను ఇచ్చి నిబంధనతో జనకుడు స్వయంవరం ఏర్పాటు చేశాడట. పరశురాముడు కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా చూశాడు. ఆ జనకుడికి మరిచెలించిందా? శైవచాపంతో చెలగాటమా? ఈ వార్త ఎవరు చెప్పారు నీకు? పర్వత పాదం వద్ద ఆశ్రమంలో ఉండే సునంద మహర్షి చెప్పారు. శివధనుర్భంగం వృత్తాంతం భారతదేశమంతటా గాలిలా వ్యాపించింది గురుదేవా, అకృతవర్ణుడు అన్నాడు. 3 రోజుల క్రిందటే సీతారాముల కళ్యాణం కూడా జరిగిపోయిందట. పరశురాముడు తీక్షణంగా చూస్తూ చివాలన లేచి నిల్చున్నాడు. నిప్పులు చెరుగుతున్న గురువుగారి నేత్రాలను ఆందోళనతో చూశాడు అకృతవర్ణుడు. క్షుద్ర క్షత్రియ దురహంకారం, ఘోర శివాపచారం, ఉపేక్ష ఆపేక్షణీయం కాదు. గురుదేవా, పరశురాముడు చెయ్యెత్తి శిష్యుని వారించాడు. కళ్ళు మూసి క్షణంలో ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన కనురెప్పలు నెమ్మదిగా పైకి కదిలి చింతనిప్పుల్లాంటి కళ్ళను చూపించాయి. ఆ క్షత్రియాధముడు దశరథుడు కొడుకులతో కోడళ్లతో పరివారంతో మిథిల నుండి అయోధ్యకు బయలుదేరాడు. మా ఆరాధ్య దైవం పరమశివుడి పవిత్ర ధనువును అహంకరించి భగ్నం చేసిన ఆ శ్రీరాముడికి గుణపాఠం చెప్పాలి. గురువుగారు, అది సుదూర ప్రాంతం. అకృతవర్ణుడు సందేహిస్తూ అన్నాడు. అకృత, ఆ పరశురాముడి ప్రతాపం నీకు ఇంకా సంపూర్ణంగా అవగాహన కాలేదు. ఇక్కడ అంతర్ధానమే అక్కడ మరుక్షణంలో సాక్షాత్కరించే అద్భుత శక్తి మా సొంతంరా. గురుదేవా, ఆశ్రమం దగ్గర జాగ్రత్త అంటూ పరశురాముడు విష్ణు చాపాన్ని పరశువును అందుకున్నాడు. అమ్ముల పొదిని ఆయనకు వినయంగా అందించాడు శిష్యుడు. పరశురాముడు పూజాగృహంలోంచి వెలుపలికి గంభీరంగా అడుగులు వేశాడు. ముందుకు నడుస్తూ అంతర్ధానమయ్యాడు. అకృతవర్ణుడు భక్తితో చేతులు జోడించాడు. దశరథ మహారాజు తన రాణులతో 4 కొడుకులు 4 కోడళ్లతో పరివారంతో మిథిల నుండి అయోధ్యకు ప్రయాణం సాగాడు. వశిష్ఠ మహర్షి కూడా ఆయనతో ఉన్నాడు. నూతన దంపతులు సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు అధిరోహించిన 4 స్వర్ణరథాలు ఒకదాని వెంట ఒకటి ప్రయాణం చేస్తున్నాయి. జనక మహారాజు అరణంగా ఇచ్చిన ఏనుగులు, అశ్వాలు దాసదాసీజనంతో పాటు వెనకే నడుస్తున్నాయి. బంగారు రథాలు, వధూవరులు ధరించిన ఆభరణాలు ఎండలో దగదగలాడుతున్నాయి. ప్రయాణాన్ని ఆనందమయం చేస్తూ చల్లటి మలయమార్తం వీస్తోంది. ఉన్నట్టుండి అరణ్యంలోని వృక్షాలను ఆశ్రయించుకుని ఉన్న వివిధ పక్షులు భయంకరంగా శబ్దాలు చేయసాగాయి. అడవి జంతువులు ప్రదక్షిణంగా గిరగిరా తిరగసాగాయి. భూమి కొద్దిగా కంపించింది. చెట్లను కూలగొట్టుతూ భీకరమైన సుడిగాలి వీచసాగింది. మహాప్రళయం రాకను తలపించే ఉత్పాతాలను చూసి అందరూ కలవరపడిపోయారు.
వాళ్ళ భయాందోళనను వెయ్యింతలు పెంచుతూ ఒక్కసారిగా సూర్యకాంతి అంతర్ధానమైపోయి కటిక చీకట్లు ఆవరించాయి. దశరథ మహారాజు ఆందోళన పడిపోయాడు. తన రథం మీదే ఉన్న కులగురువు వశిష్ఠుల వారిని కారణం అడిగాడు. పక్షులు చేసే రణగణ ధ్వనులు, చీకట్లు, సుడిగాలి ఇవన్నీ దుశ్శకునాలు. జంతువులు ప్రదక్షిణంగా తిరగడం శుభశకునం. ఏదో ఉపద్రవం రానుందని అపశకునాలు చెప్తున్నాయి. సుఖంగా అంతమవుతుందని శుభశకునాలు చెప్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం, వశిష్ఠ మహర్షి వివరించాడు. చిమ్మ చీకటిలో నిలబడిపోయిన సేనను, పరివారాన్ని, దశరథ మహారాజును, వశిష్ఠ మహర్షిని, నూతన వధూవరులను అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ వాళ్ల ముందు పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. చేతిలో పెద్ద ధనువు, భుజం మీద పరుశువు, గిరజాల జుట్టు, పైన శిఖ. పరశురాముడి శరీరం అగ్నిజ్వాలలా దగదగలాడుతోంది. ఆయన కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.